నిన్న బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ సందర్శనకి వెళ్ళింది. మేడిగడ్డ రిపేర్ చేసి రైతన్నకు నీళ్ళు ఇవ్వండి, మా మీద కోపంతో రాష్ట్రాన్ని ఆగం చేయొద్దు, అన్నదాతల పంట పొలాలు ఎండిపోతున్నాయి, పంతాలకు పోతే మన రాష్ట్రమే ఆగమవుతుంది, బతుకునిచ్చే నీళ్ళపై రాజకీయాలు చేయొద్దు, తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేకపోవడం, 152 ఎఫ్ఆర్ఎల్కు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతోనే మేడిగడ్డలో బ్యారేజ్ కట్టాల్సి వచ్చింది. అన్నారం దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బీఆర్ఎస్ నేతలు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ పోయి వచ్చింది ఏడికి మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లలను చూసింది. నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి కూడా అంత పరిశీలించరు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు, సాగునీటి రంగ నిపుణులను తీసుకెళ్ళిర్రు, దానికి సంబంధించి కొంతమంది ఇంజనీర్లను తీసుకెళ్ళి పరిశీలించరు, ఏం జరిగింది, ఎట్లా కుంగింది, ఏమైందని చెప్పేసి దాన్ని పరిశీలించి చెప్పారు. అరే భయ్ మా మీద కోపం మా మీద తీసుకోండి, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ పైన వ్యక్తిగతంగా మీకు కోపం ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీని మీరు చూసుకోండి, కానీ రైతులకు నీళ్ళు ఇవ్వండి, మా వల్ల మా మీద కోపంతో వాళ్ళకు రైతులకు పంట పొలాలు ఎండబెట్టకండి, తాగే ప్రజలకి నీళ్ళు ఇవ్వండి, అంతేగాని మా మీద కోపంతో వాళ్ళని ఆగం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి వాళ్ళు అక్కడ కోరారు. బతుకునిచ్చే నీళ్ళపై రాజకీయాలు చేయొద్దు, ఎందుకంటే ఇది నీ ఒక్కరి సొత్తు కాదు కదా, నీ రాజకీయం నీ పరంగా ఆయన పరంగా ఉంటే మీ వ్యక్తిగతంగా చూసుకోండి, పార్టీల పరంగా ఉంటే పార్టీల పరంగా చూసుకోండి, కానీ ఈ ప్రజలని ఇబ్బందుల పాలు చేయకండి. తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు? అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే హరీష్ రావు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ అప్పుడున్న మా సీఎం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో మాట్లాడి ఆ తర్వాత ఇద్దరు మంత్రులు ఊరుకొని ప్రయత్నం చేశారు. ఏమని తుమ్మిడిహెట్టి దగ్గర కడదాం, 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర మనం ఒప్పుకోవట్లేదు, అది అంతవరకు కట్టుకోవడం మేము ఒప్పుకోం, మా పంట పొలాలు మునిగిపోతాయి కాబట్టి మేము ఒప్పుకోవాలి, వాళ్ళు తెగేసి చెప్తున్నారు. చెప్పినప్పుడు ఏం చేయాలి? అది తక్కువ కట్టుకుంటే అంత ఉపయోగం ఉండదు, ఆ నీటి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పేసి కేసీఆర్ అప్పుడు మరికొంతమంది ఇంజనీర్లను పిలిపించి ఇక్కడ వాళ్ళు తగ్గట్లేరు, వాళ్ళు గీరికి ఒప్పుకుంటారు, మనకి ప్రత్యామ్నాయంగా ఏం చేద్దాం అని ఒక ఆలోచన చేయమంటే అందరూ కలిసి చేసిన ఆలోచనే ఈ కాళేశ్వరం. ఇప్పుడు దీనికి సంబంధించి అప్పుడు నీళ్ళ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రాణహిత నుంచి, ప్రాణహిత అంటేనే నిత్యం పారే నది, ఆ ప్రాణహిత ఎప్పుడు ఎండిపోదు, అక్కడి నుంచి వచ్చే స్టోరేజ్ వాటరు మనకు జీవధారంగా ఉంటుంది. ఈరోజు భవిష్యత్ తరాలకు ఏనాటికి నీటి సమస్య రాదు అని ఒక పకడ్బందీ ప్లాన్తో అందరి నిపుణులతో చర్చించిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరు. ఒక కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ఒక్కడే కాదు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, సొరంగాలు, సబ్స్టేషన్లు ఇన్ని రకాలుగా పెట్టి ఏర్పాటు చేసిందే ఒక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ అనేది ఒక బరాజ్, అందులో కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా కట్టిన బరాజ్లో ఒక మేడిగడ్డ అనేది ఒకటి. దాని పొడవు 1.6 కిలోమీటర్లు ఉంటుంది, 1.6 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 87 పిల్లర్లు, దానికి ఆ బ్యారేజ్కి 87 పిల్లర్లు ఉన్నాయి. 87 పిల్లర్లు 3 పిల్లర్లు కుంగిపోయినాయి. అది ఏ రకంగా కుంగిపోయిందో ఇప్పటికీ ఎంక్వైరీ చేయట్లేదు ప్రభుత్వం. అరే ఎట్లా కుంగింది, దీనికి ఇంజనీర్ లోపం ఉందా, నిజంగా లోపల ఏమన్నా చిన్నప్పుడు భూకంపం వచ్చిందా, లేదా మానవ తప్పిదం ఉందా, దాని మీద ఎంక్వైరీ చేయట్లేదు. దాని 3 పిల్లలు ఉన్నాయని చెప్పేసి 86 పిల్లలు వదిలిపెట్టేసేసింది. మొత్తం వేస్ట్, అనవసరం, ఇది ప్రాజెక్ట్ అనవసరం. అరే దాన్ని ఎంక్వైరీ చేయండి, దాంట్లో ఎవరు బాధ్యులు, దానికి తప్పు చేసింది ఎవరు, దాని వెనుక ఉన్నది ఎవరు, దాన్ని ఎంక్వైరీ చేసి ఆ లోపు ఆ తప్పు చేసిన ఖచ్చితంగా శిక్షించండి. అది ఎవరైనా సరే ఎంక్వైరీ చేయాల్సింది మీరే కదా, చేయండి. మీరు అన్నట్టు ఇది కాళేశ్వరంలో పెద్ద అవినీతి జరిగింది, వీళ్ళే దొంగలు, వీళ్ళే అది అని చెప్పారు కదా, తప్పు చేస్తే శిక్షించండి వాళ్ళని, ఆ రైట్స్ మీ దగ్గర ఉండే కదా, అట్లా శిక్షించండి. అంతేగాని ఒక 3 పిల్లలు గుంగి అని చెప్పేసి దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తారు తప్ప దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం మాత్రం ఇప్పటికీ చేయట్లేదు. ఇప్పటికే రైతులు రోడ్డెక్కుతురు, పంట పొలాలు ఎన్ని అని చెప్పేసి పురుగుల డబ్బాలు, మందు డబ్బాలు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు. 2-3 ఆ రైతులు ఆత్మహత్య చేసుకురు. అయినా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. అరే ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటే మనం ఏముందిలే, ఎవరి పేరు ఉంటే ఏముంది, ఆడ ఒక ప్రాజెక్ట్ని రిపేర్ చేసుకొని మనం నీళ్ళు ఇస్తే గత 9 ఏళ్ళుగా నీళ్ళు ఎలా పారినాయో ఇప్పుడు అలాగే వస్తాయి కదా, చూద్దాం తర్వాత భవిష్యత్ తర్వాత చూద్దాం, చిన్న రిపేరింగ్ తొందరగా చేసి పడేస్తే అయిపోద్దని ఆలోచన చేయట్లేదు. రాబోయే ఎండాకాలం, ఈ 4 నెలల తర్వాత వర్షాకాలం వస్తుంది. నువ్వు ప్రాజెక్టు బాగు చేయించకపోతే, ఆ ప్రాజెక్ట్ని ఈ వర్షాకాలంలో బాగు చేయించకపోతే రేపు వచ్చే నీళ్లు వృధాగా వెళ్ళిపోతాయి. మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం కాళేశ్వరం కొంచెం కుంగిపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఎట్లా? ఇప్పటికే నీళ్ళు లేక అరిగోసపడుతున్నారు అంత జనాలు. ఇప్పుడు మళ్ళీ ఆ నీళ్ళ స్టోరేజ్ చేయకపోతే, భారీ వర్షాలు లేకుండా మామూలు వర్షాలు పడితే మనకు నీళ్ళు లేడంగా వస్తాయి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? అవి కొనుక్కునే ప్యాకెట్లా? అవి కొనుక్కునే ప్యాకెట్ల కిరాణా షాప్ దొరికే ఏమైనా కాదు కదా. మనం వచ్చే నీళ్ళ లభ్యతని దృష్టిలో పెట్టుకొని అక్కడ మనం స్టోరేజ్ చేసుకుంటేనే కదా ఈ సాగునీటికి ఇచ్చేయడానికైనా, తాగునీటి ఇవ్వడానికైనా. రేపు మీరు ప్రిపేర్ చేయకపోతే ఎక్కడి నుంచి ఇస్తారు? అది కూడా మీ ప్రజలకు సమాధానం చెప్పాలి. మామూలు వర్షాలు పడితే
గతంలో కాళేశ్వరం నుంచి పారిన వరద కాలువలు ఉన్నాయి, ఎక్కడి వరకు పారినవి ఉన్నాయి కదా, వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలంటే ఎట్లా ఇస్తావు నువ్వు? ఆ బాధ్యత నీ మీద ఉంది కదా, ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది కదా, ఇవ్వాలి కదా నీళ్ళు. ఎక్కడి నుంచి ఇస్తారు? దాని సమాధానం చెప్పాలి కదా మీరు. మీ రాజకీయాల కోసం ఈరోజు ప్రజలని ఇబ్బందులు పెట్టే రకంగా చేయడం అది కరెక్ట్ కాదు. సో నిన్న బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసారు, ఏమైనా అయ్యా కోపుంటే మమ్మల్ని చూసుకోండి, మా మీద మీ తప్ప ఈ రైతులను అరిగోస పెట్టకండి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వండి, మీకు వ్యక్తిగతంగా మా పార్టీ మీద ఉంటే పగ తీర్చుకోండి, మేమేమనం, ఎందుకంటే మా వల్ల వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వాళ్ళు రకంగా రిక్వెస్ట్ పెట్టారు. మమ్మల్ని చూసుకోండి కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న చిన్న చిన్న లోపాలే ఉంటే సెట్ చేయండి తప్ప ఆ కోపాన్ని మా మీద రుద్దకండి అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం దానిపైన ఆలోచించండి. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు నిన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, దాని గురించి మనం చెప్దాం. ఆయన ఏం చెప్పారంటే ఏలేలే వాళ్ళెవరో మేమెవరో అన్నట్టుగానే మాట్లాడుతున్నారు, ప్రజల కోణాలు మాత్రం ఆలోచించట్లేదు. ఇప్పటికీ వాళ్ళు ఆలోచించట్లేరు. మీకు ఇలాగే వెళ్తే రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని తిరగబడి కొట్టే రోజులు వస్తాయి. ఇగో ఇక్కడే నెల తర్వాతే రిపేర్లపై నిర్ణయం, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చాకే ఆలోచిస్తాం, బాధ్యులపై చట్టపరంగా చర్యలు, మాకు బీఆర్ఎస్ సలహాలు అవసరం లేదు, మీడియాతో చిట్చాట్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నెల తర్వాత ఆలోచిస్తాం. నెల తర్వాత అంటే ఎండాకాలం కూడా అయిపోతుంది, వానాకాలం వస్తుంది, పని చేయరాదు. మళ్ళీ ఏమైంది పెండింగ్, ఆ వానలు వస్తాయి, మళ్ళీ వానలు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, పని చేయరాదు, ఏం చేయరాదు, గంతే. ఈ లోపు ఏం చేస్తారు, తుమ్మిడి దగ్గర సంబంధించి ప్రాజెక్ట్ పనులు మొదలు పెడతారు. వాళ్ళకి కావాల్సింది అదే కదా. అట్లా మళ్ళీ ఇంకో మాట ఏమంటే చూసినా, మాకు బీఆర్ఎస్ సలహాలు అవసరం లేదు అంటే పార్టీ పరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు నాయన మీరు? ఆ ఇచ్చే సలహాలు మంచివా కావా ఆలోచించండి. వాడు శత్రువైనా సరే నీకు అది ఇచ్చేది నీ సొంత కోసం కాదు, ఆయన సొంత కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం. అది ఆలోచించి వాళ్ళు ఇచ్చే సలహా మంచిగా తీసుకోండి. ఫస్ట్ వాళ్ళు ఏం సలహా ఇస్తారు వినాలి కదా. నువ్వు విని ఆ సలహా మంచిగుంటే దానిపై ఒక నలుగురితో చర్చించి అరే నిజమే మంచిగుంది సలహా, ఆ ప్రకారం పోదామని వెళ్ళండి. అది కదా మీరు కావాల్సింది. మీరిప్పుడు రాజకీయ నాయకులు కాదు, పాలకులు. మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు కాదు, మీరు పాలకులు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళు. అంతే తప్ప ఇప్పటికీ మీరు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు, ఒక రాజకీయంగా ఉన్నట్టు ఆ వ్యవహారంతోనే ఉండి మీరు ఇప్పటికీ అలా సలహాలు తీసుకోం, మేము ఇట్నే చేస్తాం, మేము అట్నే పోతాం అంటే అట్లా కాదు కదా. మీరు పాలకులు, రాజకీయ నాయకులు కాదు. ఇప్పుడు పాలకులకు వచ్చినప్పుడు పాలకుల్లా ఉండాలి. ఏ సీట్లో కూర్చున్నా ఆ సీట్ తగ్గట్టే ఉండాలి తప్ప మేము ఎప్పుడు గట్టినే పోతాం, మేము ఒంటో తిప్పకూడదనే పోతాం, ఆ బీఆర్ఎస్ అంటే మాకు పడదు కాబట్టి మేము గట్టినే చేస్తాం అంటే ఎట్లా? సలహాలు తీసుకుంటేనే కదా వాళ్ళు ఏం సలహాలు ఇస్తారు, ప్రజలకు సంబంధించి ఇస్తారు. వాళ్ళ పార్టీకి పైసలు ఏమి అడగరు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళ కాంట్రాక్ట్ ఏమి అడగరు కదా, అవి అడగరు కదా. ఆ రిపేర్ చేయండి, దానికి ఇట్లా చేస్తే బాగుంటుందంట. మేము కొంతమంది ఇంజనీరింగ్ కలిసినాం, వాళ్ళు సలహాలు ఇచ్చారు, ఈ సలహాలపైన మీరు రివ్యూ చేయండి. ఒకసారి రివ్యూ చేసి అది బాగా అనిపిస్తే ఆ సలహాలతో పాటించి దాన్ని రిపేర్ చేయించండి. ఆ ప్రకారంగా రైతులకు నీళ్ళు ఇవ్వండి, తాగేందుకు ప్రజలకు నీళ్ళు అందించండి అని చెప్తారు. ఆ సలహాలు కూడా తీసుకోకపోతే ఎట్లా? అంత అహంకారం అయితే ఎట్లా మీకు? సలహాలు కూడా తీసుకోమని మరి ఓరియర్ సలహాలు ప్రజలు రానియరు, ప్రతిపక్షాలు సలహాలు తీసుకోరు, మీరే చేసుకుంటారా? ఇక మీరే చేసుకుంటూ పోతారా? కొంచెం మారండి. ఇప్పటికన్నా మీరు పాలకులుగా వ్యవహరించి ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏంటి, ఎలా చేయాలని చెప్పండి, చేయండి తప్ప ఇట్లా పార్టీ పరంగా మీ వ్యక్తిగత ద్వేషాలన్నీ ఈ రాష్ట్రం పైన రుద్దకండి.